ఆదము సృష్టించబడిన తర్వాత పాపములో పడినప్పటికీ కూడా అతడు 930 సంవత్సరాలు జీవించాడు. అతని తరానికి చెందిన వారు కూడా చాలా కాలం జీవించారు. ఉదాహరణకి మెతుషెల, ఆనోకు వీరి తరాన్ని గమనిస్తే వీరు చాలా కాలం పాటు జీవించారు. ఒకసారి ఊహించండి, ఇమాజిన్ చేయండి, పాపం చేసిన తర్వాత కూడా వారు దాదాపు 1000 సంవత్సరాలు జీవించారు. అలాంటప్పుడు పాపం చేయకుండా ఉంటే దేవుడు వారిని ఎన్ని వేల సంవత్సరాలు జీవించేందుకు సృష్టించాడో ఆలోచించండి. 900 సంవత్సరాలు వారు జీవించేవారు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పర్ఫెక్ట్ గా సృష్టించాడు, ఎక్సలెంట్ గా సృష్టించాడు. ఈ రోజుల్లో మీరు 1000 కోట్ల విలువైన ప్రైవేట్ ప్లేన్ తీసుకున్నా 30 సంవత్సరాల్లోనే పాతబడిపోతుంది. కొందరు ధనవంతులు 20 సంవత్సరాల్లోనే మార్చేస్తారు, కొందరు 10-15 సంవత్సరాల్లోనే మార్చేస్తారు. 30 సంవత్సరాల వరకు పనిచేస్తుంది, కానీ అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. ఇమాజిన్ చేయండి, ఊహించండి, 700 కోట్లు 1200 కోట్లు విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల జీవితం 20-30 సంవత్సరాల్లోనే రిటైర్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఊహించండి, దేవుడు సృష్టించిన మనిషి మాత్రం దాదాపు 1000 సంవత్సరాలు జీవించాడు. ఎంతో విలువైన వాడిగా సృష్టించాడు. ఇప్పుడు మనిషి బైబిల్ ప్రకారం 120 సంవత్సరాలుగా నిర్ణయించాడు, కానీ నేడు చాలా మంది 120 సంవత్సరాలు కూడా చేరడం లేదు. పాపం పెరిగే కొద్దీ మనుషుల ఆయుష్ తగ్గుతూ వచ్చింది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనిషి నడిచిన కొద్దీ దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలను తగ్గిస్తూ వచ్చాడు. మీ చుట్టూ చూసుకోండి, 120 సంవత్సరాలు జీవించేవారు దాదాపు లేరు. చాలా తక్కువ మంది 100 సంవత్సరాలు క్రాస్ చేస్తున్నారు. కారణం దేవుడు కాదు, రీజన్ ఈజ్ సిన్. మనం దేవుని వాక్యానికి దూరంగా జీవిస్తున్నాం.